పచ్చి జీడిపప్పులు కాయటం మొదలైపోయాయండి. ఈ పచ్చి జీడిపప్పు కాయటం మొదలైన దగ్గర నుంచి రామచిలుకలు చెట్ల మీదే కూర్చొనుంటాయండి. చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటాయి. ఈ పచ్చి జీడిపప్పు కొంచెం బాగా ముదిరిన తర్వాత కోసి కూర వండుకుంటామండి. మా గోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అనమాట. ఇవొచ్చేసి పంపర పనసకాయలు, బత్తాయి, నారింజ జాతికి చెందినవి. చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా కాసేశాయి. వేసవికాలంలో ఈ పంపర పనసకాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పంపర పనసకాయల్ని ఒలిచి చూస్తే లోపల తొనలు ఇలా లైట్‌గా పింక్ కలర్ షేడ్‌లో ఉంటాయి. టేస్ట్ అయితే కొంచెం పుల్ల పుల్లగా, తీయగా చాలా బావుంటాయి. మా పెరటిలో స్వీటెస్ట్ ఫ్రూట్ ఏది అంటే ఈ చక్కెరకేళి పళ్ళేనండి. చెట్టు మీదున్న గెల మీదే పండేశాయి. నేనైతే బయట మార్కెట్‌లో కొన్న చక్కెరకేళి పండుకి ఈ రుచి ఎప్పుడు చూడలేదండి. మంచి క్రీమీ టెక్స్చర్‌తో ఉంటాయి. ప్రతి సంవత్సరం ఉగాది పండుగొచ్చేసరికల్లా చక్కెరకేళి గెల పండిపోతుంది. ఈ చక్కెరకేళి పళ్ళతోనే ఉగాది పచ్చడి కూడా చేసుకుంటాము. మిక్సీ జార్‌లో కొన్ని జీడిపప్పులు వేసి ఒకసారి గ్రైండ్ చేసేసి చక్కెరకేళి పండు, పాలు, పంచదార వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని స్మూతీలాగా చేసుకొని తాగితే టేస్ట్ అదిరిపోతుందండి.